ఉప్పల్ మేడిపల్లి మర్డర్ పై డీసీపీ పద్మనాజరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. As of now, that is not established. 1 year marriage time lo domestic violence complaint police ki gani 31 stop certificate lo vachadu. Yeah, వీళ్ళకి మ్యారేజ్ ఆల్మోస్ట్ 1.5 year అయింది. సో దాని తర్వాత ఒక 1-2 monthsలోనే వీళ్ళకి గొడవలు అయ్యాయి. అక్కడ కన్సర్న్ వాళ్ళు అక్కడ వాళ్ళ ఊర్లో ఉన్నారు. అక్కడ 498A కేసు ఒకటి రిజిస్టర్ అయ్యింది. తర్వాత కౌన్సిలింగ్ కూడా అయ్యింది. ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత కూడా 2-3 సార్లు కూడా కౌన్సిలింగ్స్ అనేది జరిగాయి వీళ్ళకి. ఇతను ఇంటర్ చదివాడు, తర్వాత ర్యాపిడో డ్రైవర్గా వర్క్ చేస్తాడు. దిస్ ఆల్ ఐ హ్యావ్ టు ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు వరకు అయితే ఒక్కడు అన్నట్టే ఉంది. ఫర్దర్ ఏమైనా ఉంటే కూడా వీ హ్యావ్ టు కలెక్ట్ ఆల్ ది అదర్ కెమెరా ఫుటేజెస్ అవన్నీ కూడా చూసి చేస్తాను. ఇప్పుడు వరకైతే ఇప్పుడు మార్నింగే కన్ఫ్యూజ్ చేశారండి. ఇట్ ఈస్ ఓన్లీ 4-5-6 hours అయ్యింది. స్టిల్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు గో ఆన్. మీరు చెప్పినవన్నీ కూడా మేము వి విల్ ఫైండ్ అవుట్. మేడం, ప్రెగ్నెన్సీ అయ్యాక అమ్మాయి టెస్టులు చేయించుకుంటుంది. కేవలం తల్లిగారి ఇంటికి వెళ్తున్నటువంటి విషయంలోనే గొడవ పడి ఆమెను కొట్టేటటువంటి విషయం చెప్తాను. కేవలం ఈ రీజన్తోనే భార్యను చంపాలంట డిసైడ్ వచ్చాడా? చాలా ఇంకేమైనా పెద్ద రీజన్స్ ఉన్నాయి అమ్మాయికి సంబంధించి? ఇప్పుడు వీళ్ళకి మ్యారేజ్ 1.5 yearలోనే 4 సార్లు గొడవ పడడం, 4 సార్లు కౌన్సిలింగ్ అవ్వడం కూడా జరిగిందండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆ ఒక్క నిమిషంలో ఆ గొడవకనే కాదు, బట్ ఇంత దానికి రావడానికి కారణం అంతమంది కూడా చాలాసార్లు కూడా గొడవ పడ్డారు. అది వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఇద్దరిది ఇంటర్ కాస్ట్, సో ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. సో వీళ్ళు వాళ్ళతో మాట్లాడవద్దు అని చెప్పేసి అమ్మాయి వాళ్ళకి చెప్పడము, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరు సపోర్ట్ చేయకపోవడానికి కారణం. సో వాళ్ళతో మాట్లాడొద్దు అనడము, ఆ చిన్న చిన్న విషయాలు అన్నీ ఇట్లాంటి వాటితోనే వీళ్ళు ఈవెన్ మనము వాళ్ళ 498 కంప్లైంట్లో కూడా ఇవే ఉన్నాయి.